హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే రైతులకు రావడం జరిగిందండి. ఎవరికైతే పీఎం కిసాన్ సంబంధిత డబ్బులు పడలేదో వాళ్ళు వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు పడినటువంటి రైతులకు కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. రైతు రుణమాఫీకి సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో రుణమాఫీ కోసం ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా అయితే చూసేయండి. మనకు ఈ రుణమాఫీకి సంబంధించిన పూర్తి విధి విధానాలతో పాటు ఈ యొక్క కావాల్సిన డాక్యుమెంట్స్ ఎప్పుడు దీన్ని అమలు చేయబోతున్నారో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్గా చూస్తేనే మీకు విషయం అయితే అర్థమవుతుంది కాబట్టి కంప్లీట్గా చూసేయండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తారనుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు ప్రతి చిన్న అప్డేట్ని తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలనైతే ఏడాదిలో 3 విడతలుగా ఇస్తుంది. ఈ 3 విడతల్లో ప్రతి విడతలో కూడా 2,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ప్రతి 4 నెలలకి ఒకసారి అయితే ఇస్తుంది. అయితే దీనిపైన మన యొక్క కేంద్ర ప్రభుత్వానికి అనేక రకాల వినతులు అయితే వెళ్తున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని భారీగా పెంచాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వినతులు అయితే వెళ్తున్నాయి. ప్రస్తుతం ఇస్తున్నటువంటి 6,000 రూపాయలకి మరో 4,000 రూపాయలు లేదా 2,000 రూపాయల చొప్పునైనా యాడ్ చేసి 8 లేదా 10,000 రూపాయల వరకు దీన్ని పెంచాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వానికి రైతుల నుంచి, రైతుల సంఘాల నుంచి అనేక రకాలైనటువంటి వినతులు అయితే వెళ్తున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని మన యొక్క కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకు పశ్చిమ బెంగాల్ నుంచి నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డీబీటీ పద్ధతిలో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా డబ్బులు అనేది విడుదల చేశారు. సో ఈ డబ్బులు అనేది మనకు ఏ విధంగా విడుదల చేశారు అంటే డైరెక్ట్గా బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హుల లిస్టులో అర్హత వచ్చిందో వారికి మాత్రమే డబ్బులు పడ్డాయి. కొంతమందికి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అర్హత ఉన్నా కానీ డబ్బులు అయితే ఖాతాలోకి రాలేదు. సో ఈ యొక్క మిస్టేక్స్ అంటే ఏంటి అనే మన విషయానికి వస్తే చాలామందికి అర్హత ఉండి కూడా ఈకేవైసీ అనేది చేసుకోకుండా ఆపివేస్తున్నారు. వారికి డబ్బులు అయితే రాలేదు. ఇక రెండో ఆప్షన్ కింద చూస్తే చాలామంది ఈ యొక్క రైతుల కుటుంబాల్లో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉన్నారు. అండ్ మూడోదిగా చూస్తే వెబ్ ల్యాండింగ్ అనేది లేకుండా పోయింది. నాలుగోదిగా చూస్తే ఒక్కొక్క రైతుకి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కాలేదు బ్యాంక్ అకౌంట్కి. ఈ యొక్క రీజన్స్తోనే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేసినప్పుడు దాదాపు 5 నుంచి 7 లక్షల మందికి పైగా ఈ యొక్క రైతుల ఖాతాలలోకి నిధులు అనేది జమకూరలేదు, పడలేదు. సో ఆగిపోయాయని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకైతే శుభవార్త చెప్పింది. సో అనంతరం మనకు రైతు రుణమాఫీకి సంబంధించి ఒక్కొక్క రైతుకి ₹1,00,000 వరకు రుణమాఫీని అమలు చేసేందుకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ని అయితే రివీల్ చేసింది. సో మనం ఆల్రెడీ క్రాప్ లోన్ తీసుకుని రెగ్యులర్గా చెల్లిస్తున్నటువంటి వారికే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుందని ఫైనలైజ్ చేసింది. అండ్ మనకు ఖచ్చితంగా ఆధారు, అలాగే పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే క్యాష్ టు ఇన్కమ్ ప్రూఫ్, ఇవన్నీ కూడా మన లోకల్లో ఉన్నటువంటి మన స్టేట్ అయితే తీసుకుంటుంది. సో మనకు కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకుంటుందంటే ఆధారు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, అలాగే మనకు సంబంధించిన పట్టాదారు పాస్బుక్, ఇవి 3 తీసుకొని మన యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని రేషన్ కార్డు ద్వారా మ్యాచ్ చేసి అర్హులను అయితే తయారు చేస్తుంది. సో ఈ యొక్క అర్హులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వచ్చే నెల మొదటి వారంలోనే ఈ రుణమాఫీకి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే ఉండబోతుంది. ఈ రుణమాఫీని మనకు 2 విడతల్లో విడుదల చేయాలా, లేకపోతే 4 విడతల్లో విడుదల చేయాలా అనే సందిగ్ధం పైన మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు త్వరలో పార్లమెంట్లో మనకు ఈ యొక్క కమిటీ అయితే వేసి సో దీనికి సంబంధించినటువంటి తుది నిర్ణయాలు అయితే మనకు తీసుకొని అర్హులకు ఈ పథకాన్ని అయితే ఇవ్వాలని చెప్పేసి చిన్న సన్నకారు రైతులను మాత్రమే టార్గెట్గా పెట్టుకొని ఈ స్కీమ్ని అయితే మనకు అందివ్వబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.